రామోజీరావు గారు అబ్బాయి రాసినటువంటి వార్తాంశం. ఈ కథాంశంలో ఏముంటుంది అంటే అంటే 25వ తారీఖున మార్చి 25వ తారీఖున అప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకుని దాన్ని కేబినెట్లో ఆమోదించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుందంట. అనుకుని ఒకసారి కాగితాలని తిరగేసి వాళ్ళకి అక్కడేం కనపడక నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట. ఇది రామోజీరావు అబ్బాయి రాశాడు, ఇదంతా నేను రాయలా, నేను చెప్పట్లేదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి గతంలో ఎప్పుడన్నా అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా అధికారిక ఉత్తర్వులు ఏమన్నా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఒక్క కాగితం మాకు ఫ్యాక్స్ చేయండి, వెంటనే రేపు క్యాబినెట్లో ఆమోదిస్తామని చెప్పని ఢిల్లీ నుంచి ఫోన్ చేశారంట చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళు అడావుడిగా ఇదంతా ఆయన రాసిందే, అడావుడిగా మొత్తం అంతా ఎతికారంట. ఫ్లడ్ లైట్లు వేసి ఎదిగినా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడా చట్టబద్ధమైన ఒక్కటంటే ఒక్క కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ తీర్మానం కానీ, చట్టసభలో తీర్మానం కానీ, ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదంట. ఈయన రాశారు. వెంటనే ఏమైనా క్యాబినెట్ తీర్మానం చేసి పంపమని చెప్పి కేంద్రం నుంచి చెప్పారంట. చెప్తే అడావుడిగా ఎన్నో తారీఖు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేశారు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఎప్పుడు తెల్లమోకం వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఒక్క కాగితం అంటే ఒక్క కాగితం లేదు. సరే వాళ్ళు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం సర్లేవయా అఘోరించిన చాలే కానీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా మరి సోకు అక్కడితో చేస్తే విసిల్ మ్రోగింది, ఉదయమైంది. సమావేశం మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కాదు సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కాదు సార్ అని. అబ్బాయి ఏం అక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాపం అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎరైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాలు పొలాలు కావాలంటున్నారు కదా,
ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్, పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్ ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంట్ వాస్తే అయితే ఉన్న అమరావతి రాజధానిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతానికి సౌత్ వెస్ట్ సైడు సత్తెనపల్లి వెళ్ళొచ్చా, పెరగచ్చా? వాస్తు ప్రకారం సత్తెనపల్లి వైపు మీరు పెట్టేటువంటి సెకండ్ ఫేజ్ భూమి పెరగచ్చా అని అడుగుతున్నాను. మీరు నాకు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాస్తు అని. వాస్తు ప్రకారం సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. అటుపక్కకి సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? సౌత్ వెస్టా ఏమవుతుంది? అది పెరగచ్చా? ఎలా పెరుగుతావు? పెరగడానికి అవకాశం లేదు కదా. వెళ్తే అరిష్టం కదా, ఇది అదృష్టం అని చెప్పావు కదా. ఏది నది కృష్ణానదికి పైనుంచి తూర్పు వైపు పారటం అనేది అదృష్టం వాస్తు అన్నావు కదా. మరి వెనక్కి వెళ్తాం ఏమవుతుంది? అరిష్టం కాదా? మొన్న ఎవరో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అమరావతి ఇక్కడ పెట్టాలి, అమరావతి ఇక్కడ పెట్టాలనుకున్నాడు, వెంటనే ఓటుకు నోటు కేసు వచ్చిందని చెప్తున్నారు. ఆయన చెప్తాడు, భారతదేశంలో ఎక్కడ ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నారు, భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు నిద్రపోయారు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు, జైల్లోకి వెళ్తానేమో అని. ఆయన ఎవరో ఏదో ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు, రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? మూటాముళ్ళు చదివి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే దేనికి బస్సు ఎందుకు? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా, బస్సులో ఎందుకు ఉండాలి? లేదా హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళని నీళ్ళు. మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు వాళ్ళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అందరూ రియాలిటీగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మనగలాగా షో పీటింగ్ ఉండదు కదా. ఒక ఆయన చెప్తాడు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అంటారు ఏమనంటే, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చాలా ఉంటుంది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు ఏం మాట్లాడతాయని అసలు నోటికి శుద్ధి పద్ది. అసలు ఈ పాపాలు చేసింది ఎవడు? అమరావతికి పాపాలు చేసింది ఎవరు? ఇంకొక ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం. జగన్ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు, భూస్థాపితం చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు? అడావుడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు, ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం. అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు
దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు, సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు మరి? ఏమైంది? 2015లో బిగించేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కేమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారి మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా. 29,966 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాలు పొలాలు తీసుకుని మీరు సమీకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఏం చేశారు? 2014-19లో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? హడ్కో నుంచి 1,275 కోట్లు తెచ్చారు. సాలీనా కిస్తీ కానీ వడ్డీ కానీ కలిపి 106 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. కోట్లు చూడండి, అప్పు బ్రహ్మాండంగా నన్ను చూసి అప్పులు ఇచ్చారంటాడు. 2,000 కోట్ల రూపాయలు బాండ్స్ తెచ్చారు 10 ఏళ్లకి. సంవత్సరానికి కిస్తీలు కానీ వడ్డీ కానీ కలిపి 886 కోట్ల రూపాయలు కట్టాలి. 886 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ కానీ కలిపి కట్టాలి 2,000 కోట్లకి. ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పు ఇచ్చినాయి 2,060 కోట్ల రూపాయలు. 2,060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ 124 కోట్లు కట్టాలి సంవత్సరం 14 ఏళ్ల పాటు. మొత్తం వెరసి 5,335 కోట్లు 2014-19లో చేశారు మీరు. 2014-19లో అదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు మీరు. 2024-26లో అమరావతి పేరు మీద మీరు చేసినటువంటి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి ఫైనాన్స్ కంపెనీ KfW 5,000 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రా ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి NABFID 7,500 కోట్లు, మిగతా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8,887 కోట్లు, వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికీ అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడిన అప్పు 47,387. మీరు అంతకితంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 5,335 కోట్లు. ఈ 13,000 కోట్లు మీరు ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో 13,000 కోట్లు డ్రా చేసి ఏం చేశారా అంటే 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. 960 కోట్లని అమరావతి పేరు మీద అప్పు తెచ్చి డ్రా చేసి దాన్ని మీ అవసరాల కోసం డ్రా చేసుకున్నారు, మీ ప్రభుత్వం నడపటం కోసం. మీరు డైవర్షన్ల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి, మితిమీరిన అప్పుల గురించి, డైవర్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, నిందిస్తారు. ఈ పాపాలు చేసింది ఎవరు? అయ్యనపాత్రుడు గారు. అమరావతితో రైతుల్ని ముంచింది, రాష్ట్ర ప్రజల్ని ముంచింది, మెడకి అప్పుల గుదిబండేసి రోడ్డు మీదకి ప్రజలను వదిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్లో నారాయణ గారు ఎంత పచ్చిగా మాట్లాడతాడంటే, మరి పిల్లలకి చదువులు కూడా ఇట్టాగా చెప్తాడు నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు దొంగ పాఠాలు చెప్తాడని తెలియదు. ఆయన అంటాడు
ఈ వైసీపీ వాళ్ళు అండి మేము అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పులు తెచ్చామండి. ఈ వైసీపీ వాళ్ళు అండి 6,000 కోట్లు మేమేదో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారుగా, బడ్జెట్లోంచి ఎందుకు ఇచ్చారు అన్నాడు. మేము ఆ అప్పుని గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్లోంచి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎంత సిగ్గు శరం, అసలు ఏ మాత్రం లేకుండా. అంతేలే, సిగ్గు శరం ఉంటే ఇంత భారీగా ఎక్కడ సంపాదిస్తారు? ఇంత అబద్ధాలు ఆడతారా? ఏమంటే మీరు నారాయణ గారు 2025-26 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలకేషన్ ఏ హెడ్ కింద అలాట్ చేశారండి? 530, 531 మేజర్ వర్క్స్ అంటారు. మీరు మున్సిపల్ మంత్రి కదా, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మేజర్ వర్క్స్ అనే హెడ్ కింద 530, 531. పోనీ అడగండి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి, మీకు అర్థం కాకపోతే. లేదు నిజంగా నేను అబద్ధాలు ఆడటం అలవాటే, ఆసుగా బళ్ళో పిల్లల దగ్గర అడిగిన ఆడినట్టు ఆడతానంటే నేను ఆడుకో. కానీ రాష్ట్ర ప్రజలను ముంచడానికి ప్రయత్నం చేయకూడదు కదా, తప్పు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రజల మీద 2025-26లో 6,000 కోట్లు పెట్టారు. మొన్న అప్రాప్రియేషన్లో దాన్ని సుమారుగా 4,000 కోట్ల రూపాయలు అప్రాప్రియేషన్లో పెట్టారు, ఖర్చు చేశామని చెప్పని. ఏ హెడ్ కింద? 530, 531 మేజర్ వర్క్స్ కింద ఖర్చు చేశారు. మళ్ళీ 2026-27 ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్లో మరొక 6,000 కోట్ల రూపాయలు మేజర్ వర్క్స్ హెడ్ కింద 530, 531 ఈ హెడ్ కింద మీరు పెట్టారు కదా. దాని అర్థం ఏంటి? ఇది ఎట్లా? పుస్తకాల్లో దాన్ని ఏమంటారు? బుక్ అడ్జస్ట్మెంటా? సిగ్గు పడకుండా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు. తప్పు కదా నారాయణ గారు. మీరు పంతులు గారు అంటే గురువు గారు కూడా అనుకుంటా పాఠాలు చెప్తారు పిల్లలకి, చెప్పి వచ్చారు. తప్పు కదా, ప్రజల్ని మోసం చేయకూడదు కదా. చెప్పండి సంచారుగా, తప్పే ఉంది. ఎస్ అవునయ్యా అన్నాం, బీజేపీ వాళ్ళు చెప్పారుగా, మొత్తం ఎవరికైనా నల్ల డబ్బు మేము తీసుకొస్తాం, అందరికీ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. తర్వాత అమిత్ షా గారు అన్నాడు రాజకీయాలు అట్టగా మారుతానండి. మీరు కూడా అట్టగా చెప్పండి, తప్పే ఉంది. ఇప్పటికి మొత్తం సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఆమెలా అయిపోయిన అమలు చేసామని చెప్తున్నారు కదా. సిగ్గుపడకుండా ఇది కూడా చెప్పండి. ఊరికే అంటామయ్యా సెల్ఫ్ ఫైనాన్స్ అని. కష్టాలు మానసిక వేదనలు మిగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 80-90 వేల కోట్ల రూపాయల అప్పుల గుదిబండనే మీరు మెడకు కట్టింది వాస్తవా కాదా? ఇప్పటికి టెండర్లు పూర్తి చేసింది 74,636 కోట్లు అని చెప్తున్నారు. వడ్డీల అంచనా సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు అవుద్ది. ఈ వర్కులు మీరు బిల్స్ అన్ని పేమెంట్ ఇస్తే 7-8 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఒక అమరావతి మీద. నారాయణ గారు ఇంత పచ్చి అసత్యాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం మీకు? ఇది వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి రైతులను ముంచారు. మళ్ళీ కొత్త రైతులను ముంచుతాకి మళ్ళీ అబద్ధాలు చెప్తాకి ఊరంపడి తిరుగుతున్నారు మీరు. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక అంతా పెద్ద మాయది. 2015-19, 2024-26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, టోటల్గా 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి అసమర్థ నాయకత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి మీది? మీరు అమరావతిని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు మీరు. మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? ఒకరోజు అసెంబ్లీ పెట్టి ఇందాక స్పీకర్ గారు ఏదో చదువుతున్నాడు, 5 గంటల 35 నిమిషాలు 40 మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 57 నిమిషాల పాటు మాట్లాడారని ఏదో లెక్కలు చెప్తున్నాడు ఆయన. అంటే 57 నిమిషాలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా పరిష్కారం చేయబోతున్నారో కానీ, ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం ఎంత అప్పు వెచ్చించారు అంటే ఎంత అప్పు తెచ్చారు కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు చాలాసార్లు చెప్పారు, సుమారుగా ఇప్పటి వరకు మేము 1,400
ఎకరాలు వివిధ ప్రభుత్వ జీవోల ద్వారా జనాలకు అమ్మామని చెప్పారు. ఇన్నాకడ ఎవరో చెప్తున్నారు, నారాయణ గారు ఏమో 1200 కోట్లు 1200 ఎకరాలు అని చెప్పి ఏదో వీడియోలో మాట్లాడుతున్నాడు. సో 1200 1400 ఈ ఎకరాలు జనాలకు అమ్మారు కదా, ఆ డబ్బు ఎంత వచ్చింది, ఎంతకు అమ్మాం, ఆ డబ్బుని ఈ అప్పు కట్టాం. తెచ్చారుగా 2014-19లో 5335 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, ఆ అప్పు కింద జమ చేశామని మాట్లాడే దమ్ము మీకు లేదా అని అడుగుతున్నాను. ఏం చేశారు ఆ డబ్బు? 1200-1400 ఎకరాలు జనాలకి, వ్యాపారస్తులకు అమ్మారుగా, ఆర్బీఐకి అమ్మారుగా, బ్యాంకులకు అమ్మారుగా, అందరికి అమ్మారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అమ్మారు కదా, అనేక ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా, ఎకరా 4 కోట్ల రూపాయలకి అమ్మారు కదా. ఈ అమ్మిన అంటే 1200 ఇంటూ 4 కోట్లు ఎంతండి? 4800 కోట్లు. మరి ఏమైంది ఆ డబ్బు? ఏమైంది ఆ డబ్బు? ఏం చేశారు? చెప్పే ధైర్యం లేదు మీకు, అసెంబ్లీలో చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మీరు, ఎంత డబ్బు తెచ్చారు కేంద్రాన్ని నుంచి అమరావతి నిర్మాణం కోసం? చెప్పలేరా? చెప్పారా? చెప్పలేదు కదా, చెప్పే సాహసం లేదు కదా మీకు. పోనీ నవనగరాలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?